అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మార్చి నెల అనగానే మనకి ఆంధ్ర టూరు, బాబా ఇచ్చిన సందేశాలు ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. అంటే బాబా ద్వితీయాంధ్ర పర్యటన చేశారు మార్చి నెలలో. మనం మార్చి నెలలోనే ఉన్నాం కనుక ఆ ద్వితీయాంధ్ర పర్యటనలో బాబా ఇచ్చిన నన్ను నిత్య సహచరుని చేసుకోండి అన్న సందేశం గురించి ఒక్కసారి మనం మననం చేసుకుందామండి. అంటే బాబా చాలా అద్భుత సందేశాలతో ఆంధ్రదేశ పర్యటన చేశారు. ఓ 1,50,000 మందికి దర్శనాలు ఇచ్చారు. 50,000 మందికి తన చేతి స్పర్శ భాగ్యం, ప్రసాద వితరణ. అంటే బాబా ఎక్కువ కూడా ఆలింగనాలు దర్శనాల కన్నా కూడా ఈ ప్రసాదం పంచడానికి ఎక్కువ సమయాన్ని ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారండి. ఎందుకంటే బాబా కూడా అంటారు, నా చేతి ప్రసాదం భౌతికంగా మీకు అది అనిపించినా కూడా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా లబ్ధి పొందుతారు అన్నారు. అందుకని ఎక్కువ బాబా మీ చేయి నొప్పి పెడుతోంది కదా, పోనీ మేము పంచుతామన్నా కూడా బాబా ఒప్పుకునేవారు కాదు. కుడి చేయి నొప్పి పెడితే ఎడమ చేత్తో, ఎడమ చేయి నొప్పి పెడితే కుడి చేయి, అలా మార్చుకుని తర్వాత 2 చేతులతో అలా దగ్గరగా 50,000 మందికి బాబా ప్రసాద వితరణ చేశారు. అద్భుతంగా ద్వితీయాంధ్ర పర్యటన, మెహర్ ప్రభు చరితం 11వ వాల్యూమ్‌లో చాలా అద్భుతంగా రాశారు. మరొక్కసారి మనం ప్రేమికులందరూ తలుచుకోవలసిన సందర్భం. ఎందుకంటే ఆంధ్రదేశ పర్యటనలో రాస్తారు బాబూజీ అసల నిత్య నిత్య పూజా విధానాలుంటాయి కదా! ప్రజలు ఎలా వచ్చేవారంటే బాబా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చేవారు. ఎక్కడికెళ్ళినా సరే వేలల్లోనే బాబాని దర్శనం చేసుకోవడం కోసం. నిత్య పూజా విధానం అంటే శిలారూపంలో ఉన్న దేవుడికి నిత్య పూజా విధానాన్ని మానేసి మానవ రూపధారి అయి దైవీ మానవుడైన అవతార పురుషుని దర్శించడానికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు అని రాస్తాడు బావూజీ. అలాగే బాబా కూడా ఏం చెప్పేవారు ఆంధ్రదేశ పర్యటనలో, మీ ప్రేమ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని కూడా చెప్పారు. ప్రతి సహవాసులో ప్రతి ఊళ్ళో అండ్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఫారిన్ కంట్రీస్లో కూడా బాబా ఏం చెప్పేవారు చాలా అద్భుతంగా, నా వైభవం చూడాలంటే మీరు ఆంధ్ర వెళ్ళి చూడండి అనేవారు. అంటే మన ప్రేమ ఆయనకి అంత సంతోషాన్ని కలిగించింది. అందుకే బాబా మన్ని మైండ్తో పోల్చారు, హమీర్పూర్ హార్ట్తో పోల్చారు. అలాంటి ద్వితీయాంధ్ర పర్యటనలో బాబా చాలా మంచి సందేశాలు హృదయం గురించి, మనస్సు గురించి, తన స్థాయి గురించి, నేను గురించి, ప్రభు కృప గురించి, గ్రేస్ గురించి ఇట్లా అద్భుతమైన సందేశాలతో నింపేశాడండి ప్రభు ఆంధ్రదేశ పర్యటనలో. ఇది ఎక్కడంటే మెహర్ స్థానంలో బాబా ఇచ్చిన సందేశం, నన్ను నిత్య సహచరునిగా చేసుకోండి అంటున్నారు. బాబా ఏమంటున్నారు? నన్ను మీ నిత్య సహచరునిగా చేసుకోండి. మీరు మీ గురించి ఆలోచించే దానికంటే అధికంగా నా గురించి ఆలోచించండి అంటున్నారు. నా గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంత ఎక్కువగా మీ పట్ల నాకున్న ప్రేమను మీరు గ్రహిస్తారు. అప్పుడు నీకు అవగతం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుణ్ణి సీరియస్‌గా జీవితాన్ని సాధారణంగా తీసుకుంటామో అప్పుడు అవగతం అవుతుందండి. ప్రతీదీ కూడా నేనే దాటేసానా ఈ కష్టాన్ని అనిపించేంత సులువుగా బాబా ఆ కష్టం నుంచి తీసేస్తాడు. కానీ మనం ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ మనమే ఇవ్వం. బాబా అంటారు, ఒకడు ఏదైనా వచ్చిందనుకో, నువ్వు నువ్వు తీర్చుకోగలిగితే తర్వాత నాకు అప్పచెప్పు. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు తీసుకోవు, నాకు అప్పగించవు. మధ్యలో గాలిలో వేళ్లాడగడతావు ఆ బాధ్యతని అంటారు బాబా. అందుకే పూర్తిగా నా మీద ఆధారపడి జీవించు అని ప్రతిసారి బాబా చెప్తారు. ఆయన ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. మనమే అందిపుచ్చుకోలేకపోయినా దురదృష్టవంతులం అనిపిస్తుంది. ఎందుకంటే ఇరిచి కూడా అంటాడు. ఆదికేరాని బాబూజీ కూడా అంటారు. మనం ఒక కష్టం వస్తే ఆయన వెంపు చూడం. స్నేహితులు, బంధువులు అన్నీ అయిపోయాక అప్పుడు భగవంతుని దశ తిరుగుతాం. మనకి ఆ ఉదాహరణ భారతంలో ద్రౌపదే చూడండి. ఆవిడ చేతులు కప్పుకున్నంతసేపు కృష్ణుడు రాడు. చేతులు 2 పైకెత్తాక అన్యదా శరణం నాస్తి అన్నాక వెంటనే ఇమీడియట్‌గా వచ్చి కృష్ణుడు రక్షిస్తాడు. అలా చేయమంటున్నాడు బాబా. నా మీదే ఏకాగ్రత వహించండి అనడానికి కారణమది. నా మీదే పూర్తిగా ఆధారపడి ఉండండి అన్నదానికి కారణమది. ఇవన్నీ అవ్వాలంటే నిత్య సహచరుణ్ణి చేసుకోండి అంటున్నారు. అప్పుడు నా ప్రేమ మీరు గ్రహిస్తారు అంటున్నారు బాబా. మీరు మీ ఆలోచనల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ నిరంతరం నన్నే నిలుపుకుని ఉండడం మీ విధిగా గ్రహించండి. అందుకే మై విష్. మై విష్ అన్నది ఆర్డర్ అన్నారు. ఈ ఆర్డర్ ఏమవుతుందండి? ఆయనకేం లాభం కాదు. మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేస్తుంది మై విష్. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఒక సందేశంలా చదివేసుకుంటున్నాం. దాని లోపల అర్థాన్ని తెలుసుకుంటే గనక మన ఆత్మ ప్రయాణానికి చేసేది ప్రతిదీ బాబా ఇచ్చే ప్రతి సందేశం కూడా
ఒక ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడానికి. అందుకే బాబా కూడా చెప్తారు, భగవంతుడికి సాధకుడికి అవతార పురుషుడు వారధిగా ఉంటాడు అని. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, మీ విధిగా గ్రహించండి అంటున్నారు. విశ్వాసంలోనూ ప్రేమలోనూ నిజాయితీగా ఉంటూ బాబాగా ఉన్న నా దివ్యత్వం పట్ల ప్రగాఢ విశ్వాసంతో నాకు సర్వార్పణ అయిన వారు తమ విధిని నిర్వర్తించిన వారవుతారు. అందుకే పరవర్తి గారు ప్రార్థన అండి, ప్రతి పదం మీద దృష్టి ఉంచు అన్నది అందుకు. ఎందుకంటే బాబా అసలు ఈ ప్రార్థన ఇచ్చినప్పుడు ఆయన యాక్సిడెంట్లు, అనారోగ్యం అయినా కూడా నించుని, కాళ్ళు చేతులు కడుక్కుని నించుని లెంపలేసుకుని చేస్తే ఇరిచ్ అంటాడు, బాబా నువ్విచ్చిన ప్రేరే కదా, నువ్వే ఎందుకు అలా చేయడం అంటే, బాబా అలా కాదు, ముందు తరాల వాళ్ళకి అందించడం కోసం దీన్ని శక్తిని ఇస్తున్నాను అంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అని భావనతో చెయ్యండి. ఇవన్నీ ఎందుకు అంటే ఆయన మనతోనే ఉన్నాడు అనే భావన మనకు కలగడం కోసం అండి. నిన్న మొన్న నేను ఒక చిన్న రీల్ చూశాను, అది కూడా చెప్తాను. అసలు ఈ భగవంతుడితో మనం ఎందుకు కంపానియన్ గా ఉండాలి అంటే, పూర్వం పెద్దలే పెట్టేశారు ఒక పూజా విధానము అని. దాన్ని మనం కర్మకాండ చేసేసాం. ఒక్క 5 నిమిషాలు లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే ఆ గదిలోకి వెళ్ళి ఆయనతో కనెక్ట్ అయితే కనుక అది భగవంతుడికి అలవాటైపోతాంట మనం. మనకి భగవంతుడు అలవాటవడం కాదు. భగవంతుడు అలవాటైపోయి భగవంతుడు ఎదురు చూస్తాట. అయ్యో టైం అయిపోతుంది, వీడు నా అటెండెన్స్ వేసుకోలేదు, రాలేదు రాలేదు ఎదురు చూస్తాట. దీనికి ఒక చిన్న కథ అండి. ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయిపోతాడు. సాయంత్రప్పుడు వీధిలో, అది మార్నింగ్ టైంలో పేపర్ చదువుకుంటూ ఉంటే ఆ జిల్లా కలెక్టర్ వెళ్ళిపోతూ ఉంటాడు. కలెక్టర్ చూడ్డు, కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. గ్లాసులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ హెడ్ మాస్టర్ మాత్రం కారు రాగానే లేచి నించుని ఒక సెల్యూట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు, వారాలు జరిగిపోతుంటే భార్య అడుగుతుంది, మీరు ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ లో ఉండి రిటైర్ అయ్యారు, మీ ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు, అందులో ఆ స్టూడెంట్ కూడా ఉండి ఉండవచ్చు, మీరెందుకు లేచి అలా సెల్యూట్ చేస్తారు, మీ గౌరవం తగ్గినట్టు కాదా అంటే, అప్పుడు హెడ్ మాస్టర్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు, నా గౌరవం ఏం తగ్గదు, నా సంస్కారం పెరుగుతుంది. ఈ కలెక్టర్ అంటే ఈ జిల్లాకి మొదటి మొదటి అధికారి, కాబట్టి నేను అతనికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నాను అంటాడు. ఈలోగా కొన్నాళ్ళకి ఆ కారు డ్రైవర్ చూస్తాడండి హెడ్ మాస్టర్ ఇలా లేవడం అది. చూసి కలెక్టర్ చెప్తాడు, సార్ మీరు చూడట్లేదేమో, రోజు మనం ఇలా వెళుతుంటే ఆ హెడ్ మాస్టర్ మీకు సెల్యూట్ చేస్తున్నాడు, మీరు గమనించటం లేదా అంటే, అయ్యో నేను గమనించలేదు అని చెప్పి మర్నాడు ఆ రూట్ లో వెళుతున్నప్పుడు ఆ కలెక్టర్ గ్లాస్ దింపుతాడు, హెడ్ మాస్టర్ కి సెల్యూట్ చేస్తాడు, హెడ్ మాస్టర్ కూడా సెల్యూట్ చేస్తాడు. అలా ఒక రోజు సెల్యూట్ చేస్తాడు, ఒక రోజు గ్లాస్ దింపుతాడు, ఒక రోజు డోర్ తీసుకుని వచ్చేసి కలెక్టర్ హెడ్ మాస్టర్ దగ్గర కూర్చుంటాడు. ఆ కూర్చోవడం అలవాటైపోయి రోజు ఆఫీస్‌కి వెళ్లే ముందు ఆ హెడ్ మాస్టర్ దగ్గర కూర్చోవడం, ఆ పేపర్‌లో న్యూస్ వినడం, ఆ భార్య ఇచ్చిన కాఫీ కలెక్టర్ తాగడం, ఒక దినచర్యగా అలవాటైపోతుంది కలెక్టర్‌కి. సరే ఇదంతా అవుతుంటే హెడ్ మాస్టర్‌కే కలెక్టర్ ఆఫీస్‌లో పని జరుగుతుంది. పనైతే వెళ్తాడు హెడ్ మాస్టరు. కలెక్టర్ గారు చాలా మంచి మీటింగ్‌లో ఉన్నారు, మీరు కూర్చోండి అంటాడు బంట్రోతు. ఆ ఆఫీస్ రూమ్‌కి, ఈ గెస్ట్ రూమ్‌కి మధ్యనున్న డోరు ఓపెన్ చేసినప్పుడు కలెక్టర్ చూస్తాడు హెడ్ మాస్టర్‌ని. అయ్యో! మాస్టారు వచ్చారని చెప్పి అంత మీటింగ్‌ని వదిలేసి పరుగు పరుగునొచ్చి హెడ్ మాస్టర్‌ని అడుగుతాడు, సార్ మీరెందుకు రావాలయ్యా? నేనే వస్తాను కదా! నాకు చెప్పేయచ్చు కదా పని. నేను మీరు వేరు కాదు ఒకటి అంటాడు. అప్పుడు హెడ్ మాస్టర్ అంటాడు, లేదు లేదు ఇది ఆఫీస్ పని. ఆఫీస్‌లోనే చెయ్యాలంటాడు, చేసేస్తాడు, అయిపోతాడు. అదే పూజా విధానం అంటున్నారు పెద్దలు. ఎప్పుడైతే భగవంతుడితో మనం కనెక్ట్ అవుతామో, చూడండి కలెక్టర్ ఏమన్నాడు, ఎలాంటి స్థాయికి వచ్చేసాడు, నేను నువ్వు ఒకటి వేరు కాదు ఒక్కటే అని చెప్తున్నాడు. కలెక్టర్ హెడ్ మాస్టర్ ఒకటే అని చెప్పాడు కలెక్టర్, ఎందుకంటే కలెక్టర్కి అలవాటైపోయింది. అలా భగవంతుడికి మనం అలవాటైపోతాంటండి. అందుకని పెట్టారు పూజా విధానం. కానీ దాన్ని మనం కర్మకాండ కింద చేసేసి ఒక యజ్ఞం కింద, యాగం కింద, తపస్సు కింద ఆ కనెక్షన్ పోగొట్టేసుకుంటున్నాం, కర్మకాండలకు అంకితం అయిపోతున్నాం. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ ఆలోచనలో, మాటల్లో, చేతల్లో నిరంతరం నన్నే నిలుపుకుని ఉండడం మీ విధి అంటున్నారు. ఎందుకు విధి అన్నారు బాబా అంటే, చేసే ప్రతి కర్మ కూడా మనకి సంస్కార బంధం అయిపోతుందండి. అంటే మళ్ళీ జన్మకి పునాది అయిపోతాం. అందుకని మనం ఏం చేయాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి కర్మని కూడా బాబా చేయిస్తున్నాడు నా చేత. ఈ బాధ్యత బాబా ఇచ్చిందనే బాధ్యతతో చేయమంటున్నాడు ప్రతి పని కూడా. అందుకే పశ్చాత్తాప ప్రార్థన. అసలు ఎంత అద్భుత పరిపూర్ణ అవతారము అంటే, ఎంత కేర్ తీసుకున్నాడో బాబా మనం ప్రేమికులకు అనుకోండి, యావత్ మానవాళికే అనుకోండి. అంటే చేసే ప్రతి ఆలోచనలో అందుకే పశ్చాత్తాప ప్రార్థన. అంటే ఒక తప్పుని తప్పుగా గుర్తించి
నువ్వు మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండడమే పశ్చాత్తాప ప్రార్థనలో అని అర్థం అని చెప్తున్నాడు. అంటే చేసుకుంటూ పోతూ సారీలు చెప్పినంత మాత్రాన కుదరదు. అది సంస్కారం అయిపోయి, బంధనం అయిపోయి, ఆ చిన్న సంస్కారం అనుభవించడానికి 5 ఏళ్ళో 6 ఏళ్ళో మళ్ళీ జన్మించడం, చిన్న వయసులోనే చనిపోవడం, ఇవంతా చుట్టుకుంటూ పోతావు నువ్వు. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి? నా మీదే పూర్తిగా ఆధారపడు. ఈ ఆలోచనలో మాటల్లో నాతో కనెక్ట్ అయి ఉండు. నన్ను నిత్య సహచరుని చేసుకో అని బాబా నా దివ్యాధికారంతో చెప్తున్నాను. కాబట్టి నాకు సర్వార్పణ అవ్వు. అది నీ డ్యూటీ అంటున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? ప్రపంచం మీ గురించి ఏమనుకుంటోంది అన్నది ప్రధానం కాదు. భగవంతుడు మీ గురించి ఏం తెలుసు అన్నదే నీకు ముఖ్యం. అంటే చేసే ప్రతి పని, ప్రతి ఆ కర్మ కూడా బాబాకి సంతోషం కలిగిస్తుందా? బాబాకి దగ్గర చేస్తోందా? బాబాకి దూరం చేస్తోందా? ఈ ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. బాబా బాబా ఇచ్చిన సందేశం ఏంటి? దివ్య ప్రీతముడు సదా నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఆయన వేరు నీవు వేరు కాదని తెలుసుకో. బాబా కూడా 50,000 మందిలో బాబా స్టేజ్ ఎక్కి కూర్చుండిపోయేవారండి కింద. ముందు వెళ్ళగానే సింహాసనం మీద కూర్చునేవారు కాదు. బాబా కింద కూర్చుని అందరికీ నమస్కరించి, ఇక్కడున్న అందరిలో నేనే ఉన్నాను, కాబట్టి మీరందరూ నాకు నమస్కరించే కన్నా నేనే నాకు నమస్కరించుకుంటున్నాను అని చెప్పి సభకి నమస్కరించేవారు. అంటే దాని అర్థం ఏంటి? నేను మీరు వేరు కాదు, ఒక్కటే అని చెప్తున్నాడు. మనం కాదు, ఒక్కటే అని బాబా ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. కానీ మీరు ఎరుక లేకుండా ఉన్నారు, నేను ఎరుక కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనతోనే నిత్యం ఉంటూ, మన శ్వాస కంటే మనకు దగ్గరగా ఉంటూ, మనలను మనం ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా మనలను ప్రేమిస్తున్న బాబాను మనం నిత్య సహచరుని చేసుకోవాలి. ఈ ఒక్క విషయం, నిన్ను నీవు ప్రేమించుకోలేని దానికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ భరోసా ఎవరిస్తారండి మనకి లోకంలో? ఎవ్వడు ఇవ్వడు, భగవంతుడు తప్ప. భగవంతుడికి తప్ప మన గురించి భగవంతుడికే బాగా తెలుసు. ఇంకెవ్వరికి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? నన్ను నిత్య సహచరునిగా చూసుకో అంటున్నాడు. బాబా కోరుకునేదే అది. అందుకే ఆయన నన్ను నిత్య సహచరుడిగా చేసుకోండి అంటూ మనం ఏం చేయాలి? మనలను బాబాకు సన్నిహితంగా ఉండమంటున్నారంటే దీని అర్థం ఏంటి? నిజానికి ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు నిత్య సహచరం చేసుకో అంటే ఇప్పుడు మనతో లేడండి బాబా అంటే కాదు. ఆయన మనతో ఉన్నాడని ఆయనకి తెలుసు. కానీ మనకి తెలియాలి కదా! మనకి బాబా మనతో ఉన్నారని జ్ఞానం మనకి కలగాలి అంటే మనం ఏం చేయాలి? మనతో మనకు అతి దగ్గరగా ఉంటున్నారు అయితే, అప్పుడప్పుడు మాత్రమే ఆయన మనతో ఉన్నారని మనం గుర్తిస్తాం. అంతే కదా! ఒక్కొక్కసారి మనం మనతోనే ఉంది, మనమే చేస్తున్నామని నేనుతో మమైకమైపోతాం. ఎప్పుడో ఒకసారి 100 వాటిల్లో ఒక్క దానిలో అమ్మో! బాబా ఉన్నాడండి అంటాం. అలాగా మాయలో మనం మమేకమైపోతూ ఉంటాం. అంటే బాబాని గుర్తించడం తక్కువైపోవడం వల్ల బాబా లేరనుకుంటున్నాం గాని, బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు అని చెప్తున్నారు. బాబా మనతో ఉన్నప్పటికీ చాలా సార్లు మనం బాబాతో ఉండలేకపోతున్నాం కదా! మన అదృష్ట భాగ్యం ఏంటంటే ఈ ఆన్‌లైన్ జూము, స్కైపుల వలన, పెద్దలు చెప్పే మాటల వలన కొన్ని గంటలైనా ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యం, పాటలు పాడే భాగ్యం, ఆయన తలుచుకునే భాగ్యం, హారతిచ్చుకునే భాగ్యం, ప్రార్థనలు చేసుకునే భాగ్యం, ఇన్ని భాగ్యాలు ప్రభువు మనకిచ్చాడు. ఇప్పుడు మనకి నిత్య సహచరుని చేసుకోవడం అంటే పెద్ద కష్టం కాదండి. కొన్ని గంటలు ఆయనతో ఉన్నాం కనుక ఈ గంటల్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక పాట పాడాలి మనకి జూమ్‌లో, దానికోసం సాయంత్రం 4:30కి పాడాలంటే పొద్దునుంచి ప్రాక్టీస్ చేసుకుంటాం కదా! చాలామంది, అంటే చాలామంది అలా ఉంటారు. ఎక్కడో రేర్‌గా ఉంటారేమో గానీ చాలా మంది ప్రేమికులు ఆ పాట గురించి ప్రయత్నం, ఇవాళ ఈ పాట పాడాం, రేపు ఇంకో పాట పాడదాం. ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు. ప్రాక్టికల్స్ చూస్తాడండి బాబా. ప్రెజెంటేషన్ కాదు. ఎంత తపన చెందుతున్నావో చూస్తాడు. ఆ తర్వాతే ప్రెజెంటేషను ఆయన చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ప్రాక్టికల్ ల్యాబ్ జరుగుతోంది మన ఇంట్లో. ఈ జూమ్స్, స్కైపులు ఇవన్నీ కూడా మనం భగవంతుని మీద ఎంత దృష్టి ఉంచాం, ఎలాంటి ఏ మాటలు విన్నాం, ఏమి పట్టుకున్నాం, ఏం వదిలేయాలి, ఇవన్నీ కూడా మనకొక ప్రాక్టికల్ ల్యాబ్‌లా బాబా మన ఇంటికొచ్చి అన్నీ నేర్పిస్తున్నాడు, తెలియబరుస్తున్నాడు. కాబట్టి మన ఆలోచనలు, కోరికలు వీటితో మనం మమేకమైపోకుండా ఆయన మనతో ఉన్నాడనే దృష్టిని ఎప్పుడూ నా మీద ఉంచండి. అందుకే బాబా ఏమన్నారు? నా కొంగు జారుడు స్వభావం కలిగేది అంటున్నారు బాబా. ఎక్కడైనా అది మీ చేతి పట్టు నుండి జారిపోవచ్చు. కాబట్టి అధికారికంగా 2 చేతులతో నా కొంగు గట్టిగా పట్టుకోండి అని పాపం ప్రార్థనలో కూడా, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం నేనుతోనే కదా ఉంటాం.
అందుకని ప్రార్థన చేసుకోరా, అప్పుడైనా గుర్తుపెట్టుకో, నా కొంగు జారకుండా 2 చేతులతో పట్టుకొని పాపం ప్రార్థనలో కూడా ఆ మాటల్ని ఇమిడ్చాడు తండ్రి. ఒక తండ్రిగా కూడా తన డ్యూటీని ఎంత అద్భుతంగా బాబా చేశారు అంటే ఈ అవతారంలో. అందుకే ఇరిచి పరిపూర్ణ అవతారం 100% ఇచ్చేసాట బాబా తన పాత్రకి. ఇరిచ్ అంటాడు. కాబట్టి బాబా ఏమంటున్నారు, కనుక మీ 2 చేతులతో నా కొంగుని గట్టిగా పట్టుకోండి అని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నారు. ఈ మాయ యొక్క పట్టు మీపై ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీకు తెలియకుండానే బాబా కొంగు జారిపోతుంది. బాబాతో నిరంతరం ఉండే అలవాటు అలవరుచుకుంటే బాబాని అంటు పెట్టుకుని ఉండగలుగుతారు. అది ఆయన కొంగును పట్టుకునేలా ఉండేటట్లు తోడ్పడుతుంది. అది ఏ రకమైన సాధనైనా చాలు. ఏదైనా సరే, నాకు పాటలు ఇష్టం అనుకోండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పాటలే పెట్టుకుని వినండి. పని చేస్తున్న మనకి హాయిగా మంచి ఫెసిలిటీస్ ఈ బాబా ఏర్పరిచిన ఏర్పాటే. చిన్న బుల్లి ఫోన్‌లో ఆన్ చేసుకుంటే మనం ఎక్కడున్నా తీసుకెళ్ళి ఆ పాటలు వింటూ, ఆ మాటలు వింటూ మనం మన నిత్య కార్యక్రమాలన్నీ ఏది ఆపక్కర్లేదండి. హాయిగా వింటూ మనం చేసుకోవచ్చు. ఇది చక్కగా చాలా మంది చేస్తున్నారు కూడా. మంచి మంచి స్పీచెస్ అన్నీ పెట్టుకుని ముఖ్యంగా మహిళలు ఎక్కువ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకి వాళ్ళ ఆఫీసు బాధ్యతలవి ఉంటాయి గనక. నేను చాలా మంది బాబా లవర్స్ ప్రేమికులు ఆడవాళ్ళని విన్నాను. మేము నాగేశ్వరరావు గారిది పెట్టుకుంటామండి. 'జై మెహర్ బాబాలో' అది సుబ్రహ్మణ్యం గారిది, మల్లికార్జునరావు గారు చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు యూట్యూబ్‌లోకెళ్ళి పెట్టుకొని వింటారట మిస్ అయిపోయినా కూడా. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆహా! బాబాతో గడపడం ఇలా కూడా గడపొచ్చు అని మనకి అవగతమవుతూ ఉంటుందనమాట. అంటే నిత్య సహచర్యం చేసుకోవడం అంటే అస్తమాటికి బాబా నామం చేయడం కాదు. బాబాతో ఉండడం, బాబాని మనతో ఉంచుకోవడం. ఈ బాబాని మనతో ఉంచుకోవడం అంటే చాలా రకాల మార్గాలు మనకి బాబాయే ఏర్పాటు చేశారు. కాబట్టి బాబాతో మనం నిరంతరం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, అది అప్పట్లో కరోనా రాకముందు ఉండలేకపోతున్నామేమో. ఇప్పుడు బాబాతోనే ఉంటున్నాం. కానీ కొంచెం అప్పుడప్పుడు మాయ ప్రభావం వలన ఈ నేను వస్తోంది కనుక కొంచెం కొంచెం దూరమవుతున్నాం. అప్పుడప్పుడు దగ్గరవుతున్నాం. ఇందాక బాబా చెప్పినట్లుగా. అది కూడా లేకుండా పూర్తిగా బాబాతోనే ఉండే అవకాశాన్ని చేజిక్కించుకోండి అంటాడు ఇరిచి. దాని గురించి ఇరిచి చెప్తాడండి. ఒక చిన్న కథ. ఆ కథ ఏంటంటే, ఒక సాధకుడు, భగవత్ సాధకుడు. అతడు సాధువు దగ్గరికెళ్ళి అడుగుతాడు, "నేనెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నాకు భగవదైక్యం, ఈ దైవీ ఆనందం లభ్యమవ్వాలంటే నేనెన్నో కష్టాలు పడ్డాను. కానీ అది నాకు లభ్యమవ్వట్లేదు. నేనెందుకు పొందలేకపోతున్నాను?" అంటే దైవీ ఆనందం గాని, భగవదైక్యం గాని ఎందుకు నేను పొందలేకపోతున్నాను? ఇసుమంత అనుభూతి కూడా నాలో కలగటం లేదు ఎందుకు? అడుగుతాడు సాధకుడు ఒక సద్గురువుని. గురువంటాడు, "నీవు ప్రయత్నాలు ఎలా చేశావో చెప్పు" అంటాడు. వాడు చెప్తాడు. అంటే గురువుకు కూడా ఈ భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కనుక, అప్పుడు గురువే మళ్ళీ అంటాడు, "నేను నీ భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ చూస్తున్నాను కనుక, ఇందులో నీవన్న తీవ్ర ప్రయత్నం నాకెక్కడా కనిపించలేదు" అంటాడు సద్గురువు. సద్గురువుకు తెలుస్తుంది కదా! అన్నీ నాకు తెలుసు కనుక నువ్వంటున్నావు కదా! నేను చాలా కష్టపడిపోతున్నాను. దైవం ఆనందం పొందట్లేదు, అనుభూతి పొందట్లేదు అంటున్నావు కదా! ఈ ఈ ఆ ప్రయత్నంలో నీవు తీవ్ర ప్రయత్నం ఏదో చేశానంటున్నావు కదా! అదెక్కడా నాకు నీ దాంట్లో కనిపించలేదు అన్నాడు సద్గురువు. కానీ ఆ వ్యక్తి గురువుతో అంటాడు, "నేను ధ్యానం చేశాను, తీర్థయాత్రలు చేశాను, ఆధ్యాత్మిక గ్రంథాలలో చదివాను. ఇవన్నీ భగవంతుని పొందడానికి సాధనాలే కదా గురువు" అని అడుగుతాడు. చూడండి, అంటే ప్రార్థనలు చేసేస్తే, తీర్థయాత్రలు చేసేస్తే, గ్రంథాలు చదివేస్తే భగవదైక్యం వస్తుందా? దైవ ఆనందం పుడుతుందా? అనుభూతి వస్తుందా? ఇది అడుగుతున్నాడు. ఎందుకు రాదు అని అడుగుతున్నాడు సాధకుడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, "ఇవన్నీ చెయ్యడానికి భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చిస్తావు?" అంటే ఒక్క శాతం కూడా ఉండదు. అంటే ఇదంతా కూడా చదివేయడం ఒక మెకానికల్‌గా, అంటే ఒక కర్మకాండ కింద. ఈ టైంకి చేసేయాలి, ఈ టైంకి అది అయిపోవాలి. ఇలా నువ్వు చేసావు. అందులో భగవంతుని కోసం ఎంత సమయం వెచ్చించావు అంటే ఏమీ లేదు అని చెప్తున్నాడు గురువు. మిగిలిన 99% నీ ఆహారం గురించి, వ్యక్తిగత సౌఖ్యాల గురించి, నీవు చేసే వృత్తిపైన ఆలోచనతో గడిపావు. నీవు దేవుణ్ణి పొందాలంటే, నీవు ఆయన కోసం వెచ్చించే సమయం అధికాధికంగా పెరగడం ముఖ్యం అంటున్నాడు గురువు. 99% సమయం భగవద్ధ్యాసలో, ఒక్క శాతం మిగిలిన నీ సౌఖ్యాల కోసం ఆలోచించినప్పుడే నీవు భగవంతుని కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు అవుతుంది. అలా నీవు చేయనారంభిస్తే దైవీ ఆనందం ఎలా ఉంటుందో అనుభూతి పొందగలవు అన్నాడు గురువు. అప్పుడు అంతా మొత్తం అర్థమైపోయిందండి అతనికి. అంటే తన దైనందిన కార్యక్రమాలు, తన సుఖం, తన కంఫర్ట్ కోసమే ఎక్కువ ఆలోచించాడు.
భగవంతుని గురించి చాలా తక్కువ ఆలోచించాడు. అంటే చాలా ఈజీ వే ఈ అవతారంలో బాబా పెట్టారు. భగవంతుని సీరియస్‌గా, జీవితాన్ని సాధారణంగా తీసుకో. ఎలా అండి జీవితాన్ని సాధారణంగా తీసుకోవడం? ప్రతి బాధ్యతలోనూ మనం మరి పూర్తిగా పెట్టాలి కదా! అలా పెడితేనే కదా పరిపూర్ణమవుతుంది అంటే, అలా పెట్టడం ఎలా పెట్టాలి? బాబా ఇచ్చిన బాధ్యతగా స్వీకరించి చెయ్యాలి. అప్పుడేమవుతుంది దాని నుంచి ఏది ఆశించవు నువ్వు. ఏ లాభం, ఏ ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యవు. బాధ్యతని బాధ్యతగా చేసేసి బాబాకి అప్పగించడం అంటే, దాని నుంచి ఏమి కోరకుండా ఉండడం అన్నమాట. ఇది చేశాను, నాకిది కావాలి అంటే అది బంధమైపోతుంది. అలా కాకుండా బాబా ఇచ్చిన బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది నీకు బంధమవ్వదు, సంస్కార రాహిత్యం కూడా జరుగుతుందని బాబా చెప్తున్నారు. కాబట్టి ఈ రీచ్ అంటాడు, భగవంతుని కొరకు ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టిన ఆరంభంలో మనసుకు అది ఇష్టముండదు. కరెక్టే కదా! ఫస్ట్‌లో మనకి ఈ స్కైపులు గాని, జూములు కానీ ఆన్ చేయాలంటే వచ్చేది కాదు. కానీ పెద్దవాళ్ళు 80 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళు కూడా అవన్నీ నేర్చేసుకుని మనకన్నా ముందు హాజరయ్యేవారండి. సత్యవతి గారు వాళ్ళ అమ్మగారు. ఆశ్చర్యం వేసేది. మనకన్నా ముందు ఆవిడ అసలు ఈ టెక్నాలజీ అంతా ఆవిడ ఎలా నేర్చుకున్నారో అని ఆశ్చర్యం కలిగేది. అందుకని మీరిచ్చి కూడా చెప్తున్నాడు. ముందు మనసుకి అలవాటు చేయండి అని చెప్తున్నాడు. మన మనసుకి అలవాటు చేశాం కనుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ జూమ్ కంటిన్యూ అవుతోంది అంటే అది బాబా మనకిచ్చిన ప్రసాదం అంటాను నేను. ఈ జూన్ టైములో బాబాతో స్పెండ్ చేయడం అనేది మనకి వరప్రసాదం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ రిషి, ఆ స్మరణలో పరమానందం పొందడం, అనుభూతి చెందుతూ ఉంటే ఇంకా అధికాధికంగా బాబాను స్మరించడం సాధ్యమవుతుంది. ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఆ భావనే ఇంకా ఇంకా భగవంతుని ధ్యాసలో గడపడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. అలా క్రమంగా సృష్టిలోని ప్రతిదీ నిన్ను ఆయననే స్మరణ తెచ్చేటట్లు చేస్తుంది. అదే ఆయన మనపై కురిపించే నిజమైన కరుణ, కృప అన్నారు. బాబా కూడా చెప్తారు కదా! నా నామం చెయ్యండి. నేను తిరిగే ప్లేసులకెళ్ళండి. నా పుస్తకాలు చదవండి. ఫిలిమ్స్ చూడండి. మెహరాబాద్ ఎళ్ళండి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒకానొక నాటికి నీ వయసయిపోయి నువ్వు మెహరాబాద్ రాని సమయంలో ఇవన్నీ ఏమవుతాయి? ప్రతీదీ కూడా నన్ను గుర్తుకు తెస్తాయి. అంటే ప్రతి దాంట్లోనూ బాబాని చూడడానికి అలవాటు పడిపోతుంటండి మనస్సు. మన మనసుకి అలవాటు చేశాం గనకే, మనం ఇంత అద్భుతంగా ఎన్ని గంటలైనా బోరని లేకుండా మన మనసుని కూర్చోపెట్టాం. మన మనసుకి ఓనర్ అయ్యాం కనుక, మనం ఈ జూమ్ మీటింగ్‌లో ఆన్ చేసుకొని పాడిన పాటలే పాడుతున్నా, విన్న సబ్జెక్టే వింటున్నా, బోర్ అనిపించట్లేదు అంటే మన మనసుకి మనం ఓనర్ అయ్యామనమాట. బానిసవ్వలేదు. బానిసయ్యుంటే వెంటనే కట్టేసి పడుకుందుం. లేకపోతే వేరే సినిమాలకో, షాపింగ్‌లకో వెళ్ళేవాళ్ళం. అలా కాదు మనం ఓనర్ అయ్యాం కనుక, ఇవన్నీ వింటున్నా మళ్ళీ వినాలని అనిపిస్తోంది కనుక, మనం కొంత అటువైపు అడుగులు వేస్తున్నామని గట్టిగా చెప్పవచ్చు. అందుకని ఈ రిచ్ కూడా ఏమంటున్నాడు, మీ మనసుని ముందు అలవాటు చేయండి. అది ముందు మొరాయిస్తుంది. అది కోతి లాంటిది కనుక అది మొరాయిస్తుంది. నెమ్మది నెమ్మదిగా దాన్ని అలవాటు చేస్తే అదే మీ దారిలోకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి భావాన్ని నిత్య సహచరుని చేసుకోవాలంటే ముందు మనకి మొదటి స్థానం ఏది అన్నది గుర్తిరగాలండి. అంటే బాబాకే మొదటి స్థానం కనుక ఇస్తే అప్పుడు తప్పకుండా మనసు కాదు ఏదైనా సరే బాబా తర్వాతే అనిపించేలా మనం ఇప్పుడు అలాగే కదా చేస్తున్నాం. ఏదైనా ఉంది అంటే జూమ్‌లో బుక్ రీడింగ్ ఉన్నా, ఓ పాటున్నా, ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాం? తర్వాత ఫోన్ చేయండి. మా బాబాది అయ్యాక మేము మాట్లాడతాం అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. అంటే వాళ్ళు ఏమనుకుంటారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే బాబా ఏమనుకుంటున్నాడో మనకు కావాలి కనుక, బాబా సంతోషమే మనకు కావాలి కనుక ఖచ్చితంగా మనం చెప్పేస్తున్నాం. కాబట్టి బాబా కోరేదేమిటంటే, మనతో నిత్యం ఉండడానికి ఆ బాబాను మనతో నిత్యం ఉంచుకోవడానికి ఎరుకతో ప్రయత్నించండి అంటున్నారు. ఎలాంటి ఎరుక? బాబా ఎప్పుడూ కూడా ఆయన హాజరు ఎప్పుడూ ఉంటుంది. 5 నిమిషాల ముందే నేను వచ్చి కూర్చుంటాను అన్నాడు. ఆయన మన హాజరుని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా కూడా బాబా తన అపార కరుణ వలన మనతోనే ఉంటారన్నది వాస్తవం అన్నాడు ఇరిచి. మనం ఆయన హాజరుని గుర్తించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామన్నది ఎవరికి వారు యోచించాలి అంటున్నాడు. అంటే ఎవరిది వాళ్ళదే. ఎవరిని మనం జడ్జి చేయడానికి లేదు కనుక ఇరిచి చెప్తున్నాడు. బావ ఎప్పుడూ కూడా 5 నిమిషాలు ముందే ఉంటారు. కానీ మనం ఒక్కొక్కసారి చూడండి ఒక పాట పాడితే ఇవాళేంటో బాబా కనిపించేశారండి అంటాం. ఒక ప్రార్థన చేస్తే బాబా దర్శనం అయిందండి అంటాం. ఎందుకు? అది మన స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి అందరికీ ఆ అనుభవం రావాలని లేదు, రాకకూడదని ఉండదు. అందుకని ఇరిచి చెప్తున్నాడు. అది ఎవరికి వారు యోచించుకోవాలి అని చెప్తూ బాబాతో మన సంబంధం ఎంత దృఢంగా ఉంటే
అంత ఎక్కువగా మనం ఆయనతో ఉంటాం. అది ఎలాగా? ఒక విద్యుత్ పరికరం పనిచేయడానికి ఒక వైరు ఆ పరికరాన్ని కరెంటుతో అనుసంధానం చేయబడి ఉండాలి కదా. ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే దాని వైర్లన్నీ కరెంటుతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ రెండింటికి మధ్య ఏ కనెక్షన్ సరిగ్గా లేకున్నా ఆ పరికరం పనిచేయదు. బాబాతో మన సంబంధం కూడా ఇరువైపులా అనుసంధానింపబడి ఉండాలి అని చెప్తున్నాడు ఎరిచి. అప్పుడే బాబాతో మనతో ఉన్న సంబంధం, అప్పుడే బాబా మనతో సన్నిహితంగా ఉంటారు, మనం కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటాము అని చెప్తున్నారు. బాబా ఈ అక్షర ఫలకం విసర్జించే ముందు ఇచ్చిన ఒక సందేశం అండి. అంటే ఈ అంతర్గత సంబంధాలు బాహ్య సంబంధాల గురించి బాబా చెప్తున్నారు. ఎప్పుడూ కూడా ప్రేమన్నది బహిర్గతం కాకూడదు, అంతర్గతంగా ఉండాలి. నీకు నీ ప్రీతముడికే అది సంబంధం, మూడో వాళ్ళకి ఇందులో ఇంటర్ఫీరెన్స్ లేదు, అందుకే పూజారి విధానం వద్దు అన్నారు బాబా. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే అంతర్గత సంబంధం ఉన్నప్పుడు బాహ్య సంబంధం అవసరం ఉండదు అంటున్నారు. ఇప్పటికే నేను అందరితో అంతర్గత సంబంధం ఏర్పరచుకున్నాను. మనమే అని చెప్తూ బాబా అంటున్నారు, సంపూర్ణంగా బాబాపై ఆధారపడి ఉండడమే బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి అనువైన మార్గం అంటున్నారు. పరిపూర్ణ విశ్వాసం జనించినప్పుడే నాపై పూర్తిగా ఆధారపడగలరు అని చెప్తున్నారు. కాబట్టి బాబాతో మనకున్న బంధాన్ని దృఢతరం చేసుకోవాలంటే ఆయన నుండి మనం, ఆయన ఏం కోరుతున్నారు? ఇసుమంత ప్రేమ, కొంచెం ప్రేమ ఉన్నా చాలు నేను అందిపుచ్చుకుంటాను అన్నారు. విశ్వాసంగా ఉండు అన్నారు, నిజాయితీగా ఉండు అన్నారు. భగవంతుని ఎలా ప్రేమించాలో బాబా చెప్పారు. అంటే భగవంతుని ప్రేమించడం అంటే మనకు ఇదివరకు విధానం వేరు, ఇప్పుడు స్పీడ్ యుగం, మనం అవన్నీ చేయలేం కనుక ప్రేమ, లేకపోతే నామస్మరణ, నాకన్నా శక్తివంతమైనది నా నామం అన్నారు. నామం ద్వారా కూడా నన్ను అధికాధికంగా ప్రేమించవచ్చు, ఒక నిస్వార్థ సేవ ద్వారా నన్ను అధికాధికంగా ప్రేమించవచ్చు. అంటే మనం ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో నిజాయితీగా పరిపూర్ణంగా కనుక ఉంటే బాబా అంటున్నారు అది నాతో సంబంధం ఉన్నట్టే అంటున్నారు. ఇక్కడ ద్రౌపది గురించి చెప్తారండి, అది చెప్పేసి ముగిస్తాను. ఆ ద్రౌపదికి ఒక కష్టం వస్తే కృష్ణ పరమాత్మని వేడుకుంటుంది. ఆయన వచ్చి ఆ కష్టాన్ని తీర్చేశాక ద్రౌపది అంటుంది, కృష్ణ, అస్తమాడికి నాకు కష్టం రావడం, నిన్ను పిలవడం, నువ్వు రావడం ఇవన్నీ ఎందుకు, నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా అంటుంది. అప్పుడు కృష్ణుడు వెంటనే ద్రౌపదితో తన దగ్గర ఉన్న మురళిని చూపించి, ఈ మురళిలా అయిపో, అప్పుడు నేను నీ దగ్గర ఉంటాను అంటాడు కృష్ణుడు. అంటే ద్రౌపదికి అర్థం కాదు, ఈ మురళిలో ఏముంది, అంతా ఖాళీయే కదా. అంటే అప్పుడు కృష్ణుడు అంటాండి, ఈ మురళిలా నువ్వు అయిపోవడం అంటే ఇందులో ఏమీ లేకుండా ఉండడం. బాబా కూడా ఏమంటున్నారు, మన హృదయంలో ఆయన వచ్చి కూర్చుందామని చూస్తున్నాడు, కానీ మన కోరికలు వీటితో బాగా నింపేసి ఉండడం వలన ఆయన రాలేకపోతున్నాడు. ఆ డోర్ దగ్గర ఆయన నించున్నాడు, మనమే మూసివేసి ఉంచాం. కాబట్టి మొత్తం బాబాకే. అందుకే బాబా నీకు నువ్వు సృష్టించుకున్నవే నా పాదాల దగ్గర సమర్పించు అంటే, ఈ కామం, క్రోధం, లోభం వీటితో నింపేశాం మనం. దాన్ని ఖాళీ చేసేస్తే బాబా ప్రేమ అనే పాత్రతో మన హృదయాన్నంతా నింపేస్తాడండి. ఆ నింపినప్పుడు ఆయనే మన నిత్య సహచరుడు అయిపోతాడు. మన జీవితాన్ని నడిపించే రథ సారథి కూడా ఆయన అయిపోతాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా రజని గారు. ఇప్పుడు రజని గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ అవగతం అయ్యి ఉంటాయి. అయితే దీనికి మూల కారణం ఏమిటి అంటే, ఆయన నేను వచ్చిన పని 100% అయిపోయిందని చెప్పారు. ఆ 100% అయిపోవడం అంటే ఏమిటి? ఆయన మేనిఫెస్టేషన్ ప్రారంభమైంది, అది మనకు తెలియదు. ఆ మేనిఫెస్టేషన్ ప్రారంభమైంది కాబట్టి ఉవ్వెత్తున ఇలాగా అందరి హృదయాలు కూడా ఆకర్షించబడుతున్నాయి. ఆయన నామం విని ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తక్కువ మందే ఉండొచ్చు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరైతే ఆయన ఫోల్డ్లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకుంటున్నారు. ఎందుకని? ఆ మేనిఫెస్టేషన్ అయిపోయింది. మేనిఫెస్టేషన్ అయిపోతే ఇంకా బెల్లం అక్కడ ఉందంటే ఈగలు మూసేస్తాయి. అలాగే నేను వచ్చిన పని 100% అయిపోయిందని చెప్పారు కాబట్టి, ఆయన మేనిఫెస్టేషన్ అయిపోయింది కాబట్టి ఇంత ఉధృతంగా వచ్చిన వాళ్ళు తక్కువే ఉన్నారు. భావ ప్రేమికులు తక్కువే ఉంటారు ప్రపంచ జనాభాతో చూస్తే. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళందరూ కూడా ఫ్యాక్ట్ తెలుసుకున్నారు కాబట్టి బాబాను ఆకర్షించుకుంటున్నారు. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ సంగీత కార్యక్రమంలోకి వెళ్దాం. శర్మ గారు మళ్ళీ ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతారేమో. శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సుబ్బారావు గారు మీరు సిద్ధంగా ఉండండి. జై బాబా శర్మ గారు.
మ్యూట్లో ఉన్నారు. సుబ్బారావు గారు మీరు సిద్ధంగా ఉంటే పాడేయండి.